అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు అంటే రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే అక్కడ డబ్బులు జమ చేయాలని చెప్పి ఆమోదం అయితే తెలుపుతుంది. అయితే దానికి సంబంధించి ఎప్పుడు జమ చేస్తారు, ఎవరికి జమ చేస్తారు, ఎంత వేస్తారు ప్రతిదీ కూడా అండి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అయితే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి రైతులకు కానీ లేదా పథకాలకు సంబంధించి కానీ ప్రతిదీ కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అన్నమాట. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రైతులకు సంబంధించి అయితే చాలామందికి చాలా సందేశాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ మేలు చేకూరేలాగా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే ప్రవేశపెట్టింది. అయితే గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలు అయితే రైతులకైతే ఇచ్చేవారనమాట. అయితే ఈ ప్రభుత్వం దాన్ని 20,000 రూపాయలు అయితే చేసింది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తంగానే 20,000 రూపాయలు ప్రతి ఏటా రైతుల ఖాతాలో వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చిందన్నమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రైతుల ఖాతాలకు సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడమే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. అయితే ఇక్కడ మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మొదట రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తంగా 9,000 రూపాయలు రైతుల ఖాతాలో వేయాలని చెప్పి రెండు ప్రభుత్వాలు అయితే భావిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 40 పైగా రోజులు అయితే అవుతున్నాయన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా రైతులకి పంట అవసరాలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే కావాలి. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ పంట నష్టం వల్ల చాలామంది అయితే నష్టపోయారు. అయితే దానికి సంబంధించి బకాయిలు కూడా విడుదల చేయడమే జరిగిందన్నమాట. 33 కోట్లు విడుదల చేసి రైతులను అయితే ఆదుకున్నారు. తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు ఎవరైతే గవర్నమెంట్కి అమ్మిందో సో వారందరి రైతులకి కూడా 638 కోట్లు విడుదల చేసి వారికి కూడా బకాయిలు సంబంధించి అయితే చెల్లించడం అయితే జరిగిందనమాట. ఇలా రైతులకు సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో చెల్లింపులు ఉన్నాయో ప్రతిదీ కూడా చెల్లించుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఆశ ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేవి ఎప్పుడు ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరాలు అయితే ఉంటాయి. ప్రభుత్వం కూడా దీని గురించి అయితే ఆలోచిస్తుందన్నమాట. మనకి రాబోయే 28వ తేదీ నాడు మనకి కేంద్ర మంత్రి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందనమాట. అందులో మనకి ఏ ఏ పథకాలకు సంబంధించి వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఆ రోజున మనకైతే తెలియనుందన్నమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 9,000 రూపాయలను ఇస్తారా లేదంటే ఒకేసారి ఇస్తారా ఆ రోజైతే చెప్పనించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు భరోసా అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద ఖాతాలో అయితే డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా రెడీగా ఉండేలా చెక్ చేసుకోండి. మనకి ముఖ్యంగా ఏంటంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఎవరికి డబ్బులు పడలేదు కాబట్టి దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బంది కానీ లేదా రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే మీకు అక్కడైతే మొత్తం చెబుతారనమాట. ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ప్రతిదీ కూడా. అలాగే ఇప్పుడు ఎవరికైతే ఈ పథకం సంబంధించి ఎలిజిబుల్ అయ్యారో వారందరికీ ఏంటంటే ముఖ్యంగా
మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంతా కూడా కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి నేరుగా ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి అన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏవైనా లోపాలు ఉంటే మీకు డబ్బులు అనేవి అయితే జమ కావన్నమాట. కేవైసీ అయితే చేయించుకోండి. ఈ కేవైసీ అయితే దానివల్ల ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడగానే మీకైతే వెంటనే అయితే తెలుస్తుందన్నమాట. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ అంటే పని చేస్తున్న ఫోన్ నెంబర్తో లింకప్ చేయించుకోండి. అప్పుడే మీకు ఏ డబ్బులు పడినా కానీ మీకు ఫోన్లో మెసేజ్ రూపం ద్వారా మీకైతే డబ్బులు సంబంధించి అయితే అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. దీన్ని బట్టి చూసుకుంటే మనకి తొందరలోనే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అనేవి అయితే విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇవి ఎకరాలకి ఎంతెంత విడుదల చేస్తారనేది కూడా మనకి ఆ రోజు అయితే వెల్లడించున్నారన్నమాట. మొత్తం అంతా కూడా సమావేశం అయ్యి మనకి 28వ తారీఖు నాడు మొత్తం అప్డేట్ అయితే ఇవ్వనుందన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.